హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఇలా చూసారా, తేనె మిఠాయి. ఈ కాలంలో పిల్లలకి దీని గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ 80స్లో స్కూల్ పిల్లల ఫేవరెట్ స్వీట్ ఏదైనా ఉంది అంటే అది ఈ తేనె మిఠాయి. స్కూల్ ఇంటర్వెల్లో పిల్లలు వెళ్ళి ఏదైనా కొనాలి అనుకుంటే స్కూల్ పక్కన ఉన్న చిన్న చిన్న బంక్స్ దుకాణాలలో ముందుగా వాళ్ళ చూపులు ఈ తేనె మిఠాయి కోసం వెతికేవట. చాలామందికి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసి తేనె మిఠాయిని ఎలా చేయాలో ఇవాళ మనం మన ఛానల్లో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. ముందుగా 1 కప్ రైస్, 1/4 కప్ మినపప్పు తీసుకుని వీటిని శుభ్రంగా కడిగి 4 నుంచి 5 గంటల పాటు నానపెట్టుకోవాలి. 4 గంటలు నానిన తర్వాత వీటిని చక్కగా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ముందుగా ఒక సాస్ ప్యాన్లో 1.5 కప్పుల చక్కెర వేసుకుని అందులో 1 కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1.5 కప్పు చక్కెరకి 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని సిరప్లా తయారు చేసుకోవాలి. చక్కెర నీళ్ళల్లో పూర్తిగా కరిగి ఒక మంచి బాయిల్ రాగానే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని 6 నుంచి 7 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. చక్కెర పాకం మరీ థిక్గా అయిపోకూడదు. గులాబ్ జామున్స్కి పాకం తయారు చేసుకుంటాం కదా, అలా ఉండాలి. పాకం గట్టిపడితే మిఠాయి సిరప్ని ఎక్కువగా పీల్చుకోదు. సో పాకం థిక్గా అయిపోకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ థిక్ అయిపోయింది అనుకోండి, కొంచెం వాటర్ యాడ్ చేసి 2 నిమిషాల పాటు బాయిల్ చేస్తే సరిపోతుంది. చక్కెర పాకం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఇందులో 6 నుంచి 7 చుక్కల నిమ్మరసం వేసుకుందాం. ఇలా నిమ్మరసం వేయడం వల్ల చక్కెర పాకం చల్లబడిన తర్వాత కూడా గట్టిగా అయిపోకుండా ఉంటుంది. ఎక్కువ నిమ్మరసాన్ని యాడ్ చేయకూడదు. ఎక్కువ నిమ్మరసం యాడ్ చేస్తే టేస్ట్ మారిపోతుంది. ఇక్కడ నేను నానబెట్టుకున్న బియ్యం, మినపప్పు వేసి మెత్తటి పేస్ట్ తయారు చేసుకున్నాను. వాటర్ ఎక్కువగా వేసి పేస్ట్ చేసుకోకూడదు. పిండి కాస్త గట్టిగా ఉండాలి. ఇలా చూసారా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అవసరం అనుకున్నప్పుడు లైట్గా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పిండిని 2 భాగాలుగా చేసుకున్నాను. బేసిక్గా తేనె మిఠాయిలో కలర్ యాడ్ చేస్తారు కాబట్టి ఇక్కడ నేను కొంచెం కలర్ యాడ్ చేసుకుంటున్నాను ఒక బౌల్లో. కానీ కలర్ హెల్త్కి అంత మంచిది కాదు. ఇంట్లో చేసుకునేటప్పుడు కలర్ యాడ్ చేయకుండా చేసుకోవడం మంచిది. కలర్తో పాటు కొంచెం బేకింగ్ పౌడర్ని కూడా కొంచెం వేసుకొని చక్కగా అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక బౌల్లో పిండిలో కలర్ యాడ్ చేయకుండా కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ మన తేనె మిఠాయి తయారీకి కావాల్సిన పేస్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఆయిల్ని కూడా వేడి చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్ని చిన్న చిన్న బాల్స్లా వేసుకుంటున్నాను. ఇక్కడ మనం మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయిల్ తక్కువ వేడిగా ఉండకూడదు. అలా ఉంటే ఎక్కువగా నూనె పీల్చుకుంటుంది, క్రిస్పీగా కూడా రాదు. అలా అని ఎక్కువ హాట్గా కూడా ఉండకూడదు. అలా ఉంటే వెలుపల భాగం తొందరగా క్రిస్పీ అయిపోతుంది, లోపల భాగం సరిగా ఉడకదు. అందువల్ల రెండిటికి మధ్యలో మీడియం హాట్లో ఉండాలి ఆయిల్. ఇక్కడ మీడియం హాట్ ఈజ్ ద కీవర్డ్. దోరగా వేగుతున్నాయి కదా, ఇవి ఇంకా క్రిస్పీగా వేగాలి. వేగుతున్నప్పుడు గరిటతో కొంచెం అలా ఇలా కదిపితే అన్ని వైపులా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా చూసారా, చాలా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి. కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కదా. సో ఇప్పుడు వీటిని తీసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సిరప్లో వేసుకుందాం. ఇక్కడ చక్కెర పాకం బాగా చల్లారిపోతే లైట్గా వేడి చేసుకోవచ్చు. కాస్త వేడిగా ఉంటే వేడి చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన పిండిని కూడా ఇలా ఆయిల్లో వేసుకొని రెడీ చేసుకుందాం. చేత్తోని కాకుండా వీటిని చేత్తోని వేయాల్సిన అవసరం లేదు. వీటిని ఇలా స్పూన్తో వేసినా కానీ చక్కగా వస్తాయి. ఇప్పుడు కలర్ మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసి రెడీ చేసుకుందాం. కలర్ వాడుకో హెల్త్కి అంత మంచిది కాదు. షాప్స్లో ఇలా ఎక్కువగా కలర్ వేసి తయారు చేస్తారు కదా, ఎప్పుడైనా సరే ఫుడ్ కలర్స్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఈ కలర్స్ వాడడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా కలర్ వేస్తే చూడడానికి బాగుంటాయి, కానీ రుచిలో మాత్రం కలర్ వేయకుండా వేస్ట్ చేసుకున్నవే నాకు రుచిగా అనిపిస్తాయి. ఇంట్లో చేసుకుంటే ఈ ఫుడ్ కలర్స్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. కొన్ని ఫుడ్ ఐటమ్స్లో కలర్ తప్పకుండా వాడాలి అనుకున్నప్పుడు డ్రై బీట్రూట్ పౌడర్ ఉంటుంది కదా, ఎండబెట్టిన బీట్రూట్ పౌడర్ని కలర్ ఏజెంట్గా వాడుకోవచ్చు. అది చాలా చక్కగా మంచి కలర్ని ఇస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిగా ఉంటుంది.
ఇవి రెడీ అయిపోయాయి. వీటిని కూడా షుగర్ సిరప్లో వేసి 3 గంటల పాటు సోక్ చేసుకోవాలి. 3 గంటల తర్వాత అంటే ఈ మిఠాయి సిరప్ని చాలా చక్కగా పీల్చుకున్న తర్వాత వీటిని చక్కెర సిరప్ నుంచి వేరు చేసి సిరప్ని కొంచెం వేడి చేసి థిక్ చేసి మిఠాయిని మళ్ళీ థిక్ చేసిన చక్కెర పాకంలో యాడ్ చేసుకోవాలి. కాసేపు తర్వాత డ్రై అవ్వడం మొదలవుతుంది. డ్రై అవ్వగానే తేనె మిఠాయి పైన తెల్లటి షుగర్ కోటింగ్ వస్తుంది. ఇలా చూసారా, ఇలా కోటింగ్ వస్తుంది. తేనె మిఠాయిని ఇలా చక్కెరతో కూడా కోట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తీసుకొచ్చి తేనె మిఠాయి రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ పంచుకోండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.